నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, కరుణతోడ పిలిచియో స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన, కరుణతోడ పిలిచియో స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన, స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును, స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు, ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. మన్నన తోడ నీదరిన్ చేర్చినన్ క్షమించితివి, మన్నన తోడ నీదరిన్ చేర్చినన్ క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి, కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సైతానున్ గెలిచి విజయమిచ్చితివి, భంగపరచు సైతానున్ గెలిచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, నాకాశ్రయ శైలమై కోటగా నీ ఉంటివి, కోటగా నీ ఉంటివి, నాకాశ్రయ శైలమై కోటగా నీ ఉంటివి, కోటగా నీ ఉంటివి. ప్రాకారంపు ఇంటివై నన్ను దాచియుంచితివి, ప్రాకారంపు ఇంటివై నన్ను దాచియుంచితివి. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై, సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నీచుడవు మా దేవుడా, ఆమేనంచు పాడెదా, నీచుడవు మా దేవుడా,
పాడేదా నమ్మకమైన నా ప్రభు నమ్మకమైన నా ప్రభు నిన్ను నీ స్తుతింతును నిన్ను నీ స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నమ్మకమైన నా ప్రభు. కీర్తనలు 91 చదువుకుందాం అండి. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాటకు ఆయన నిన్ను గూర్చి సందూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతను గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. కీర్తన 121 కూడా చదువుకుందామండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదం తట్టులనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలే అందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన మా తండ్రి, ఇంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చారు. మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు సిద్ధపరిచిన వాక్కులు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వినే చెవులు, గ్రహించే మనసులు నాయన మీరే మాకు అనుగ్రహించమని, అపవాది దాని క్రియలు పాతాళ ముందు బంధించమని ఈ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో మార్నింగ్ అంతా కూడా మనము అనేకమైన మన యొక్క వర్క్ ప్లేస్లో ఏంటి, లేకపోతే మన కాలేజెస్లో కానీ ఫ్యామిలీస్లో కానీ అనేకమైన ఛాలెంజెస్ని, ఫియర్స్ని, లేకపోతే టెన్షన్స్ని, వరీస్ని మనము ఫేస్ చేస్తూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి యొక్క లైఫ్లో కూడా జరిగేదే. కానీ ఏ విధంగా మనం వాటిని హ్యాండిల్ చేస్తున్నాం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. సో అనేక సార్లు శత్రువు మనకి ఎలాంటి పరిస్థితి తీసుకొని వస్తాడు అంటే, ఇంకా దీనికి ఈ పరిస్థితికి మనం శత్రువుకి లొంగిపోవడమే తప్ప ఇంకొక ఛాన్స్ మనకి లేదు, ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదనే పరిస్థితి తీసుకొని వస్తూ ఉంటాడు. సో బిలీవర్స్గా మనం ఇలాంటివి ఎన్నో మన జీవితంలో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళు మనకి స్క్రిప్చర్స్లో ఒకరు దాన్ని ఏ విధంగా డీల్ చేశారనేది మనకి తెలుస్తుంది. ఎక్కడ అంటే అది 2వ రాజుల గ్రంథంలోను, అలాగే 2వ దినవృత్తాంతాలు, అలాగే యెషయా గ్రంథంలో కూడా సేమ్ ఇన్సిడెంట్ రాయబడింది. ఎవరు అంటే రాజైన హిజ్కియా గారు. సో ఆయన చాలా నమ్మకంగా జీవించాడు. ఆయనకి మిగిలిన యొక్క రాజులు, ముందు పరిపాలించిన రాజులకి కూడా కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ ఈయనకు ఉన్నట్టుగా మనకి ఇక్కడ రాయబడింది. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కూడా
అక్కడ ఏం రాయబడిందంటే దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించారని. సో ఇతనికి సమ్మైన వారు ఎవరూ లేరు అన్నది ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఈయన పొందుకున్నారు. కానీ ఇంత నమ్మకంగా ఉన్న వ్యక్తి జీవితంలో కూడా శత్రు శోధన అనేది వచ్చింది. మన జీవితంలో కూడా దేవునికి నమ్మకంగా ఉంటూ ఉంటాం, కానీ నమ్మకంగా ఉన్నందువల్ల మనకి అటాక్స్ రావా అంటే శత్రువు ఇంకెక్కువగా దాడి చేస్తూ ఉంటాడు. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఇంకా దేవుని పట్ల మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉండాలనేది హిజ్కియా గారి జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. సో ఈయన నమ్మకంగా దేవునిలో కొనసాగుతూ ఉన్న, సో ఆ గాడ్లీ పరిపాలన ఆయన చేస్తూ ఉన్న అక్కడ ఆయనకి ఎదురైన శోధన ఏంటి అని అంటే మనకి తెలుసు. అష్షూరు రాజైన సన్హెరీబ్ ఏం చేస్తాడు అంటే తన మిలిటరీ పర్సనల్ కొంతమందిని పంపిస్తాడు. దేనికి అంటే ఈ యొక్క హిజ్కియా గారిని థ్రెటన్ చేయడానికి. మన లైఫ్లో కూడా మనము ఇటువంటి బెదిరింపులు మనము ఫేస్ చేస్తూనే ఉంటామన్నమాట. సో మనం జనరల్గా ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉంటామంటే మనం భయపడుతూ ఉంటాం, లేకపోతే హేస్టీగా మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ హిజ్కియా గారు చేసింది ఏంటి అని అంటే ఈయన గొప్ప రాజే, ఈయనకి కూడా మిలిటరీ స్ట్రెంగ్త్ ఉంది, కానీ ఈయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు అని అంటే సన్హెరీబు పంపించిన రబ్షాకే మాటలకి ఎవరికైనా చాలా కోపం వస్తుంది అనమాట. అంటే మనము 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క రబ్షాకే మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉంటాయంటే రక్తం ఉడికిపోతూ ఉంటుందన్నమాట. ఎలా రెచ్చగొట్టాడో అవన్నీ మనం చదువుతూ ఉంటాయి. సో చాలా మాటలు అంటాడు. దేంతో స్టార్ట్ చేస్తాడు అని అంటే దేవునితో స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే హిజ్కియా గారికి కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్ ఎవరిలో అంటే దేవునిలోనే. మనము కూడా ప్రజెంట్ డేస్లో ఇటువంటి వాటిని మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. సో అది ఫ్యామిలీలో కావచ్చు, బయట కావచ్చు, మన ఫెయిత్ గురించి మనం ఇటువంటి బెదిరింపులు మనం ఫేస్ చేస్తూనే ఉంటాం, లేకపోతే మనకు వచ్చే శోధనలు కూడా ఆ విధంగా ఉంటూనే ఉంటాయి. సో పెర్సిక్యూషన్ వరకే మనం వెళ్ళక్కర్లే, మన జీవితంలో వచ్చే చిన్న చిన్న శోధనలు కూడా దాన్ని బట్టి మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఆధారపడున్నది అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా హిజ్కియా గారు ఇటువంటి బెదిరింపులు వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేశారనేది మనం చూస్తే కనుక 2వ రాజుల గ్రంథంలో ఇక్కడ రబ్షాకే చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడనమాట. అక్కడ హిజ్కియా గారు కొంతమంది తనకు సంబంధించిన 4 వ్యక్తుల్ని పంపిస్తారు అతనితో మాట్లాడటానికి. సో మాట్లాడినప్పుడు ఏమంటారు, మాకు సిరియా భాష వచ్చు, నువ్వు సిరియా భాషలో మాట్లాడంటే ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడనమాట. అంటే ఎప్పుడైతే మనం శత్రువుకు జవాబిస్తూ ఉంటామో వాళ్ళు ఇంకా పేటరేగిపోతూ ఉంటారనమాట. సో మనం ఏం చేయాలంటే హిజ్కియా గారు చేసిన మంచి పని ఏంటి అంటే వాడు ఎంత పేటరేగినా ఎన్ని మాట్లాడినా వీళ్ళని ఏమీ ఆన్సర్ ఇవ్వద్దు అంటారు. ఎందుకంటే ఆన్సర్ ఇవ్వకపోవడం చేతకానితనం కాదు, కానీ దేవునికి వాళ్ళు తాను అప్పగించుకున్నారనమాట. సో మాటకు మాట సమాధానం చెప్పడం అందరికీ తెలుసు, ఎవరు చెప్పలేక కాదు, భాష రాక కాదు. కానీ హిజ్కియా గారికి ఉన్నది ఏంటి అంటే దేవుని మీద విశ్వాసం అన్నమాట. ఈ యొక్క రబ్షాకే ఎంతగా ఆయన్ని భయపెట్టాడు అని అంటే ఈయనలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని, హోప్లెస్నెస్ క్రియేట్ చేయాలని, నీకు ఇంకా ఆధారం లేదు, నాకు నువ్వు సరెండర్ అవ్వాలి అనే అంతగా తను ఇక్కడ హిజ్కియా గారిని భయపెట్టాడు. కానీ హిజ్కియా గారు ఏం చేశారు అంటే ఇంతగా భయపెట్టిన తన ప్రజలను ఆయన బలపరిచారు. ఏమన్నారంటే మీరు ఈ యొక్క బెదిరింపులకు మీరు భయపడొద్దు అని. సో మనకు వచ్చే పరిస్థితులు, మనం ఎదుర్కొనే ప్రజలు కూడా ఇలాగూ సన్హెరీబులాగా, అష్షూర్ రాజులాగా, లేకపోతే రబ్షాకేలాగా పేటరేగిపోతూ ఉంటారనమాట. సో మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ప్రజల్ని మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. సో మనకున్న హోప్ ఏంటి అంటే సైన్యంలోకి అధిపతి అయిన దేవుడు మన పక్షంగా ఉన్నారని. సో ఎప్పుడైతే ఇతను ఈ విధంగా బెదిరించాడో, భయపెట్టాడో, హిజ్కియా గారు మిగిలిన రాజుల్ని సమకూర్చుకోలేదు. నాకు హెల్ప్ కావాలి మీ నుంచి అనేది ఆయన అడగలేదు. లేకపోతే తన యొక్క మిలిటరీ పర్సనల్తో కూర్చొని ఏ విధమైన స్ట్రాటజీస్ నేను ఇప్పుడు ఉపయోగించాలి అన్నది చెప్పలేదు. లేకపోతే మనకి ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తను ఇది చేయలేదు. తను చేసిన ఒక్క పని ఏంటి అంటే దేవాది దేవుని ముందు తను మోకరించాడు అనమాట. సో మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు, ప్రజలను మనం ఫేస్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు ఫైట్ అవర్ బ్యాటిల్స్ ఆన్ అవర్ నీస్. ఎప్పుడైతే మనం మోకాళ్ళ మీద మన యొక్క పోరాటం మనం చేస్తూ ఉంటామో ప్రార్థనలో,
దేవుడు ఎవరికి ఏ విధమైన జవాబు ఇవ్వాలి, ఎలా జవాబు ఇవ్వాలి అనేది దేవుడు చూస్తూ ఉంటారనమాట. సో సైలెంట్గా ఉండడం అనేది వీక్నెస్ కాదనమాట. మనం ఎప్పుడైతే దేవునికి మనలను మనం అప్పగించుకుంటూ ఉంటామో దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించేవారుగా ఉంటారు. మన యొక్క పవర్ కొంత మట్టుకే ఉంటుంది, కానీ దేవుడు దెబ్బ కొడితే ఏ విధంగా ఉంటుంది అనేది మనకి 2 రాజులు 19 అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అనమాట. సో హిజ్కియా గారు ఏం చేశారు, దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి మొరపెట్టారు. శత్రువు పబ్లిక్లో వీళ్ళని అవమానపరచాలని అక్కడ అరుస్తూ ఉన్నాడు, కానీ హిజ్కియా గారు హీ ప్రేడ్ ఇన్ ప్రైవేట్. మనము కూడా ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనము రహస్యంగా దేవునికి మొరపెడుతూ ఉంటామో దేవుడు మన పక్షంగా కార్యాలు జరిగించేవారుగా ఉంటారు. శత్రువు ఎంచుకున్న స్ట్రాటజీ ఏంటంటే ఈ యొక్క హిజ్కియా గారిని భయపెట్టాలి అనేది ఎంచుకున్నాడు అనమాట. సో తన ప్రగల్భాలు అదే విధంగా ఉంది. నిజంగా చెప్పుకోవాలంటే వాళ్ళు అచీవ్ చేసిన సక్సెస్ ఆ ట్రాక్ రికార్డ్ చూసినా అలాగే ఉంది. ఎందుకంటే అనేకమైన రాజ్యాలను వాళ్ళని నాశనం చేశారు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ పరిశీలించినా వాళ్ళు పవర్ఫుల్గానే కనిపిస్తున్నారు, కానీ దానికంటే మించిన శక్తి గలవాడు నా దేవుడు అని అక్కడ హిజ్కియా గారు నమ్మారనమాట. సో ఇక్కడ ఇంటిమిడేట్ చేయడం అనేది శత్రువు ఎంచుకున్నాడు, కానీ హిజ్కియా గారు ఎంచుకున్నది ఏంటి అంటే ఇంటర్సెషన్, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం అనేది ఎంచుకున్నారు. మనము కూడా ఏదైనా శోధన రాగానే మనం ఎలా రెస్పాండ్ అవుతామంటే జనరల్గా మనము పానిక్ అవుతూ ఉంటాం. దేవుని మీద మనం ఆధారపడటం కంటే మనుషుల్ని ఎక్కువగా ఆశ్రయిస్తుంటాం. పలానా సమస్య వచ్చింది, ఏ విధంగా డీల్ చేయాలి అనేది మనం ఈ విధంగా మనుషుల మీద మనం రిలే అవుతూ ఉంటాం. కానీ హిజ్కియా గారు ఏం చేశారంటే దేవుని మీద ఆధారపడినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆయన ఆ యొక్క బెదిరింపులకి భయపడలేదు, ఈయన పోరాడలేదు, కానీ ఆ యొక్క పోరాటంను ముగించి విజయాన్ని ఇచ్చే దేవునికి తను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సో హిజ్కియా గారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారనేది మనం చూస్తే కనుక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించారు. అలాగే ప్రవక్త అయిన యెషయా గారి దగ్గర కూడా తన యొక్క సంబంధించిన ప్రజలను పంపించారు, మా కొరకు ప్రార్థించు అని. సో ఎప్పుడైతే ప్రార్థిస్తారో దేవుడు వాళ్ళకి జవాబిచ్చినట్టుగా చూస్తాం. మన జీవితంలో కూడా అంటే శత్రువు ఈ విధంగా మనల్ని ముట్టడి వేయకపోవచ్చు ఫిజికల్గా, ఇటువంటివి మనకు రావు, కానీ సేమ్ స్ట్రాటజీ అనమాట. హిజ్కియా గారి మీద ఎటువంటి స్ట్రాటజీ ఉపయోగించబడిందో మన మీద కూడా ఇటువంటి స్ట్రాటజీ, అంటే ఇట్స్ అన్చేంజింగ్ అనమాట. ప్రజెంట్ డేస్లో కూడా ఈ స్ట్రాటజీ కొనసాగుతుంది. ఏంటి అని అంటే శత్రువు మన మీదకి ఆర్మీతో రాకపోవచ్చు, ఇటువంటి లెటర్స్తో రాకపోవచ్చు, కానీ ఏ విధంగా మనలను ఇంటిమిడేట్ చేయడం అంటే బెదిరించడం, ఏ విధంగా భయపెడతాడు అని అంటే మన ఆలోచనల ద్వారా, మనకు వచ్చే ప్రెషర్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా శత్రువు మనలను భయపెట్టడం, దాడి చేయడం అనేది జరుగుద్ది. సో మన యొక్క మైండ్ మీద, ఎమోషన్ మీద దాడి అనేది జరుగుతూ ఉంటుంది. సో మనలను బెదిరించాలి, భయపెట్టాలి, కృంగదీయాలి, విశ్వాసములో తప్పిపోయేవారిగా ఉండాలి, దిగజారిపోయేవారిగా ఉండాలి అనేది ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దేవుని రాకడ సమీపముగా ఉంది కనుక ఇంకా ఇటువంటి శోధన మనకు ఎదురవుతూ ఉంటుంది. సో తిమోతి పత్రికలో, అక్కడ పేతురు పత్రికలో వ్రాయబడింది ఏంటి అని అంటే అంత్యకాలంలో అపాయకరమైన కాలములు వచ్చును అని ఉంటుంది. ఎందుకు అపాయకరమైన కాలములు అంటే ప్రజలను బట్టి అపాయకరమైన కాలంలో అక్కడ రాశారు. ఎందుకంటే అక్కడ కొంత లిస్ట్ అవుట్ చేస్తారనమాట. స్వార్థపరులు, బెంకమలాడేవారు అని కొంత లిస్ట్ అవుట్ చేస్తారు. ఈ మైండ్ సెట్ ఉండడం వల్ల ఇవి అపాయకరమైన కాలములని. సో సైతాను ఏ విధంగా ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ కూడా ఈ విధంగానే ఉంటూ ఉంటారనమాట. విశ్వాసం నుంచి దారి తప్పించడం కానీ, లేకపోతే మిగిలిన వాళ్ళు భయపెట్టడం, బెదిరించడం, అంటే మేము చాలా పవర్ఫుల్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు, కానీ ఇన్ఫ్యాక్ట్ రియాలిటీలో దే ఆర్ పవర్లెస్ అనమాట. ఎప్పుడు వాళ్ళు పవర్లెస్ అని మనం గుర్తిస్తామంటే దేవుని శక్తిని మన జీవితంలో మనం గుర్తించినప్పుడు వాళ్ళు శక్తిహీనులు, వాళ్ళ యొక్క శక్తి అంతా యూస్లెస్ అని మనం గుర్తించగలం. సో ఇక్కడ హిజ్కియా గారు ఏం చేశారు అని అంటే దేవుని మీద ఆధారపడ్డారు. మనకి కూడా ఇటువంటి బెదిరింపులు లేకపోతే ఇటువంటి ప్రెషర్స్ వచ్చినప్పుడు మన యొక్క స్ట్రెంగ్త్ని డ్రెయిన్ చేసే ఇటువంటి బ్యాటిల్స్ మనం ఫేస్ చేసినప్పుడు మనం కూడా ఏం చేయాలి అని అంటే దేవుని మీద ఆధారపడాలి. సో అక్కడ రబ్షాకి ఏమన్నాడు, దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటున్నావా, నీ దేవుడు అంత పవర్ఫుల్లా అన్నారు. అంటే వాళ్ళలో ఉన్న లోటుపాటులు చెప్పలేక కాదు,
మనము కూడా లోటుపాట్లు చూపించి మనం ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ హిజ్కియా గారు ఏం చేశారు అని అంటే అవన్నీ కూడా దేవుని చేతికి అప్పగించుకున్నారు. రబ్షాకి ఎలా భయపెట్టాడు? నీ దేవుడు చేయగలిగిన సమర్థుడు అనుకుంటున్నావా? నీ దేవుడు కూడా పవర్లెస్ అని అక్కడ తను ప్రూవ్ చేయాలనుకున్నాడు. మనము కూడా శత్రువు ఇటువంటి ఒక ఆలోచనలు మన మైండ్లో ప్లాన్ చేస్తుంటుంది. నిజంగా దేవుని నమ్ముతున్నావా? నువ్వు దీన్ని ఓవర్కమ్ చేయగలనని అనుకుంటున్నావా? లేకపోతే ఈ శోధనను నువ్వు జయించగలనని అనుకుంటున్నావా? నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని రకరకాలైన శోధనల ద్వారా మనలను బెదిరించి భయపెడుతూ ఉన్నప్పుడు మనలో అనుమానాలు రేకెత్తుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా న్యూట్రల్ క్వశ్చన్స్ కాదు, మన యొక్క ఫెయిత్ని ఏంటంటే ఇవన్నీ డ్రైన్ చేసేవే. ఎప్పుడు కూడా శత్రువు ఇమీడియట్గా డిస్ట్రాయ్ చేయాలనుకున్నాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే మనల్ని డిస్కరేజ్ చేయడం అనేది చేస్తుంటాడు. సో ఇంటర్నల్గా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని వీకెన్ చేయడం, మన యొక్క ఎమోషనల్గా మనల్ని ఎగ్జాస్ట్ చేయడం, మనకి ఫెయిత్ లేకుండా కన్ఫ్యూజ్ చేయడం, ఇటువంటి స్ట్రాటజీస్ అన్నీ ఎంచుకుంటూ ఉంటాడనమాట. ఎప్పుడైతే మనం వీటికి లొంగిపోతూ ఉంటామో ఆల్రెడీ శత్రువుకి కొంత విజయం వచ్చినట్టే. సో ఏ విధంగా సన్హెరీబు హిజ్కియా గారికి ఆ యొక్క బెదిరింపు ఉత్తరం పంపించాడో మన జీవితంలో ఇప్పుడు ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అంటే అదొక మెడికల్ రిపోర్టే కావచ్చు, లేకపోతే మన యొక్క ఫైనాన్షియల్ స్టేటసే కానీ, లేకపోతే మనం ఎదుర్కొంటున్న రిజెక్షనే కానీ, లేకపోతే మన పాస్ట్ ఫెయిల్యూర్స్ ఏదైతే ఇంకా మన మైండ్లో రీప్లే అవుతున్నాయో, అనేక సార్లు మనము ఎన్నో రాత్రులు దుఃఖంతో గడిపిన యొక్క నైట్స్ మన జీవితంలో ఉంటుంటాయి. అవన్నీ కూడా మనకి రిమైండ్ చేస్తూ ఉంటాడనమాట. సో నువ్వు దేవుని నమ్మావు కదా, కానీ ఈసారి నీకు ఈ విధంగా జరగదు అనేది మనకి పదే పదే చెప్తూ ఉంటాడనమాట. కానీ హిజ్కియా గారు ఏం చేశారు? శత్రువుకి అక్కడ రిప్లై ఇవ్వలేదన్నమాట. శత్రువు పంపించిన మెసేజ్ని దేవుని సన్నిధానంలో పెట్టారు. సో మనకు వచ్చే ఇటువంటి థాట్స్తో మనం ఆర్గ్యూ చేయకూడదు. ఇంకా ఎనిమికి మనల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకునే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయకూడదు. ఏం చేయాలి అని అంటే హిజ్కియా గారు ఏం చేశారు అని అంటే 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 14వ వచనంలో హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి, సో ఆ యొక్క లెటర్ని దేవుని సన్నిధానంలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్ బెదిరింపులు వాడు ఏం చేశాడో దేవుని సన్నిధానంలో పెట్టారనమాట. మనము కూడా ఏం చేయాలి అంటే మన యొక్క విశ్వాసాన్ని కదిలించి ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వీటిని పెట్టేవారుగా ఉండాలి. సో ఆ బెదిరింపులు మనం కంట్రోల్ చేయలేం, కానీ మన యొక్క రెస్పాన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ శత్రువు బెదిరించాడు, భయపెట్టాడు, కానీ హిజ్కియా గారు రిప్లై ఇవ్వలేదన్నమాట. సో ఆయన దేవుని యొక్క జవాబు కొరకు ఆయన ఎదురు చూశాడు. అక్కడ దేవుడు ఇంటర్ఫీర్ అవ్వాలని ఆయన కోరుకున్నారనమాట. సో అక్కడ శత్రువు ఏం చేసిన మనల్ని ప్రొవోక్ చేసే విధంగా శత్రువు ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటారంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆయన ట్రస్ట్ చేయగలుగుతున్నాం అనేది దేవుడు అది మన నుంచి ఆయన ఆశిస్తూ ఉంటారనమాట. మనం ఎప్పుడైతే శత్రువుకి రెస్పాండ్ అవ్వాలి అని అనుకుంటే కనుక శత్రువుకి అది లీగల్ గ్రౌండ్గా అవుతుంది. లేదు మన యొక్క ఎమోషన్స్లో మనం డ్రైన్ అయితే కనుక శత్రువు బలాన్ని పొందుకుంటాడు. శత్రువుకి మనం అటెన్షన్ పే చేశామంటే ఇట్ గెయిన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో శత్రువు దాడి చేస్తూనే ఉంటాడు, శత్రువు డైరెక్ట్గా దాడి చేస్తూ ఉంటాడు, ప్రజలను కూడా ఆ విధంగా మన మీదకి ఉసిగొలుపుతూ ఉంటాడనమాట. కానీ మనం ఏం చేయాలి అంటే ఆ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ని దేవుని సన్నిధానంలో పెట్టేవారుగా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. ఇక్కడ హిజ్కియా గారు ఒక్క మాట కూడా వాళ్ళకి రిప్లై ఇవ్వలేదన్నమాట. అంటే చేతకానితనంగా మనకు అనిపించవచ్చు, రిప్లై ఇచ్చి మన యొక్క ఇదిని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం కొడితే చిన్న దెబ్బే మనం కొడతాం, కానీ దేవుని సన్నిధికి దేవుని చేతిలో ఎప్పుడైతే మన సిచ్యువేషన్ని పెడతామో దేవుడు తిరుగులేని దెబ్బ కొట్టేవారుగా ఉంటారనమాట. అది ఎవరికైనా సరే ఇంకా లైఫ్ టైం లెసన్ ప్రభువారు నేర్పిస్తారు. ఇక్కడ ఈ సన్హెరీబు రబ్షాకి ఇంతగా పేట్రేగిపోయినందుకు దేవుడు అక్కడ ఆయన ఇంటర్ఫీర్ అయినట్టుగా మనం చూస్తున్నాం. సో మనం ఇటువంటి బ్యాట్లింగ్లో మనం కూడా హిజ్కియా గారిలా రెస్పాండ్ అవ్వాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో ఇక్కడ రబ్షాకే వచ్చి ఇంతలా భయపెట్టినప్పుడు అసలు హిజ్కియా గారికి ఏం చేయాలో ముందుగా ఆ
దానికంతా ఆయన కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారనమాట. ఏంటంటే ఆయన దేవుని సన్నిధానంలోనికి వెళ్ళారు. మనము కూడా ఏం చేయాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిని మనం ఆశ్రయించేవారుగా ఉండాలి. సో తనకి సంబంధించిన 4 వ్యక్తులను ప్రవక్త యెషయా గారి దగ్గరికి కూడా పంపించారు. ఎందుకంటే దేవుని ఆలోచన ఏంటి అనేది కనిపెట్టడం కొరకు. మనము కూడా ఏదైనా శోధన వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళని అడిగే కంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనకెప్పుడు దేవుని సన్నిధిలో మన యొక్క సమస్యను పెట్టడం అనేది మనకి ఆప్షనల్గా ఉంటుంది. మనకున్న ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాక అప్పుడు దేవుడు మనకు గుర్తొస్తారనమాట. కానీ హిజ్కియా గారికి దేవుడు ఎప్పుడు గుర్తొచ్చాడు అంటే ఆయన ప్లాన్ ఏ దేవుని సన్నిధిలో సరెండర్ చేయాలని అనుకున్నారు. సో ఆయన దేవుని సన్నిధిని ఆశ్రయించారు. మనం కూడా ఏంటి అంటే దేవుని సన్నిధిని ఆప్షనల్గా బ్యాకప్ ప్లాన్గా కాదు, కానీ మన యొక్క అల్టిమేట్ ప్లానే దేవుని సన్నిధానంలో మనం ఎదుర్కొనే దాన్ని పెట్టేదిగా ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఆయనకు కూడా ఆ పరిస్థితి అంతా చూసినప్పుడు ఆయన భయపడ్డాడు. కానీ ఆయన ఏం చేశారు, దేవుని సన్నిధానంలోనికి ఆయన వెళ్ళారు. సో మనం కూడా ఏం చేయాలి అంటే డే అంతా మనం ఏదైతే ఫేస్ చేసామో ఆ ఛాలెంజెస్, ఆ ఫియర్స్ అన్నీ కూడా దేవుని సన్నిధానంలో మనం పెట్టాలి. హిజ్కియా గారు నిజంగా ఆయన రక్షించే దేవుని సన్నిధానంలోనికి వచ్చారు. సో ఈ యొక్క సిచ్యువేషన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయగలరు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తాం. సో మనము కూడా ఇతరుల యొక్క సూచనలు, సలహాలు, సహాయాన్ని కోరుకుంటే మనం నష్టపోయే వారంగా ఉంటాం. మన యొక్క ఫస్ట్ ఆప్షన్ ఎవరై ఉండాలంటే దేవుని సన్నిధానం మన యొక్క ఫస్ట్ ఆప్షన్ అయినప్పుడు మనకి రిగ్రెట్స్ అనేవి ఉండవు అన్నమాట. సో మనం కూడా ఏం చేయాలి అనేది మనము ఆలోచించక్కలే. ప్రభువారు మనకి ఆశ్చర్యమైన ఆలోచన, అధిక బుద్ధిని అనుగ్రహించేవారుగా ఉన్నారనమాట. సో దేవుని సన్నిధానంలో మనకి ఇటువంటి పరిస్థితులు ఫేస్ చేసే మనకి ఆదరణ దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మనకి దేవుడు బ్రిలియంట్ థాట్ ఇస్తూ ఉంటారనమాట. సో బ్రిలియంట్ స్ట్రాటజీ ఇస్తారు. ఎలాగూ ఈ సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేయాలి, నెక్స్ట్ మన మూవ్ ఏ విధంగా ఉండాలనేది దేవుడు తెలియపరిచేవారుగా ఉంటారు. సో దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తూ ఉంటామో శత్రువు ఏదైతే మన యొక్క ఎనర్జీని డ్రైన్ చేయాలనుకుంటాడో దాని నుంచి దేవుడు విడిపించి మరలా ఆయన బలపరిచేవారుగా ఉంటారనమాట. సో ఎప్పుడైతే ఈయన మందిరంలోనికి తన్ను తాను వెళ్ళి తగ్గించుకొని ప్రార్థిస్తారో, అలాగే దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి ఈయన వెళ్తారో ఈయనకి ఒక దేవుడు గొప్ప ఎష్యూరెన్స్ ఇచ్చారనమాట. మనము కూడా ఈ యొక్క ఎష్యూరెన్స్ని లేకపోతే దేవుడిచ్చే వాగ్దానాలను ఏ విధంగా కోల్పోతున్నామంటే మనం దేవుని సన్నిధానానికి వెళ్ళలేకపోవడం వల్ల. సో హిజ్కియా గారు దేవుని సన్నిధికి వెళ్లకుండా మిగిలిన రాజుల్ని ఆయన సహాయం అడుగుంటే దేవుని నుంచి యొక్క ఎష్యూరెన్స్ ఈయన పొందుకునేవాడు కాదు. సో మన జీవితంలో కూడా ఎందుకు మనకి ఎష్యూరెన్స్ రావట్లేదు, మన ప్రేయర్స్ ఎందుకు ఆన్సర్ అవ్వట్లేదు అని అంటే మనం దేవుని సన్నిధిని ఆశ్రయించకపోవడం వల్ల, ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వకపోవడం వల్ల మనము దేవుడిచ్చే ఎష్యూరెన్స్ని మనం కోల్పోతున్నాం. ఏ విధంగా మనము నెక్స్ట్ స్టెప్ మనం ఏం వెయ్యాలి అనేది మనకి ఎందుకు క్లారిటీ ఉండట్లేదు, ఎందుకు రాంగ్ స్టెప్ జరుగుతుంది అని అంటే దేవుని దగ్గర మనం విచారించకపోవడం వల్ల. కానీ ఇక్కడ హిజ్కియా గారు అలా చేయలేదు. ఆయన మందిరంలోనికి వెళ్ళారు, ప్రవక్త దగ్గరికి తన ప్రజలను పంపించారు. సో దేవుడు ఏ విధంగా ఈయనకి జవాబిచ్చారు అని అంటే మొట్టమొదటిగా దేవుడు ఈయన్ని అక్కడ ఆదరించినట్టుగా చూసాం. సో ఇవన్నీ కూడా నేను విన్నాను, నువ్వు ఇవేమీ పట్టించుకోకు అనే ఒక ఎష్యూరెన్స్, ఆ కంఫర్ట్ని ప్రభు వారు హిజ్కియా గారికి ఇచ్చారు. ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా ఈ యొక్క శత్రువు బెదిరింపులతో ఆయన భయపడ్డాడు, కానీ దేవుడు అక్కడ ఆయన ఆదరించినట్టుగా చూసాం. సో వీటన్నిటిని కూడా నువ్వేం కేర్ చేయక్కర్లేదని, మనం కూడా ఎదుర్కొనే ఈ బెదిరింపులు, శోధనలో దేవుడు మనల్ని ముందుగా కంఫర్ట్ చేసేవారుగా ఉంటారనమాట. సో ఇవన్నీ నేను చూసుకుంటాను కదా అనే ఒక భరోసా ప్రభువారు మనకి ఇస్తారు. సో రెండవదిగా ఈయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా జవాబిచ్చారు అని అంటే మొట్టమొదటిగా ఆయన్ని కంఫర్ట్ చేశారు. రెండవదిగా ఇంతగా పేట్రేగిపోయిన శత్రువుని ఏం చేస్తారు అనేది ప్రభువారు తెలియపరిచారనమాట. సో నేను ఈ విధంగా చేస్తాను అనేది దేవుడు రివీల్ చేయలేదు, కానీ నేను ఏ విధంగా శత్రువుని అటాక్ చేయడం లేకపోతే శత్రువుని అదుపులో పెడతాను అనేది దేవుడు తెలియపరిచారనమాట. ఏమన్నారంటే అతనిలో ఒక సెల్ఫ్ డౌట్ అనేది నేను క్రియేట్ చేస్తాను, అలాగే ఒక రూమర్ని వినిపించడం ద్వారా అతను ఈ యొక్క యెరూషలేములోనికి రాడు,
ఈ సిటీ మీద దాడి చేయడు, మీ మీద అతను దాడి చేయడు అనేది దేవుడు అక్కడ తెలియపరుస్తాడనమాట. అతని ప్రాణం గురించి అతను భయపడే విధంగా నేను చేస్తాను అనేది దేవుడు ఇక్కడ తెలియపరిచారు. అంటే ఏ విధంగా ప్రభువారు స్టెప్ ఇన్ అయినప్పుడు అక్కడ గేమ్ ఫినిషర్ ప్రభువారు అనమాట. ఎన్నో ప్రగల్భాలు మన జీవితంలో మనం ఎన్నో వింటూ ఉంటాం, కానీ దేవుడు ఇచ్చే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందంటే, అక్కడ సన్హెరీబు ఎండింగ్ చూస్తే ఎంతగా పేట్రేగిపోయాడు, ఎంతగా వెళ్ళని బెదిరించాడు, కానీ తన కొడుకులే తనని చంపివేసినట్టుగా చూసాం. అంటే దేవుడు ఇంటర్ఫీర్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, మేము చేసినవన్నీ కూడా బాగానే జరిగిపోతున్నాయి కదా అని అనుకోవచ్చు, కానీ దేవుడు ఎందుకు దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటారంటే శత్రువుకు కూడా మార్పు చెందే అవకాశం ఇస్తూ ఉంటారనమాట. అది చేతకాంతనంగా తీసుకొని ఇంకా భయపెట్టాలి, బెదిరించాలి అని అనుకుంటే కనుక దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారనమాట. ఎందుకు అనంటే, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి దేవుడు మన విషయంలో అంతగా కేర్ తీసుకుంటారు. అంటే ఒక్కొక్కసారి దేవుని యొక్క ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అంటే ఇంకా నిర్మూలించినట్టు అని అనుకుంటాం, కానీ మన యొక్క సోల్స్ ఆయన దగ్గర సెక్యూర్డ్గా ఉంటాయి అన్నమాట. సో డెత్ అనేది మనకి ఎండింగ్ కాదు, ఇట్స్ ఎ బిగినింగ్ ఫర్ ది ఎటర్నల్ లైఫ్ అని మనకి తెలుసు. సో శత్రువు దాని నుంచి మనల్ని తప్పించడం కొరకు మనల్ని బెదిరిస్తాడు, మన యొక్క విశ్వాసం నుంచి మనల్ని తప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే, హిజ్కియా గారిలాగా దేవుని సన్నిధానానికి రావాలి. పరిస్థితి మనకి అన్సర్టైన్గా కనిపించినా దేవుని పట్ల మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు విశ్వాసం వస్తుంది అంటే, దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. రెండవదిగా, మన పాస్ట్ లైఫ్లో దేవుడు ఏ విధంగా మన జీవితంలో ఇటువంటి శోధనలను తప్పించారో రికలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో పలానా సిచ్యువేషన్ నుంచి దేవుడు నన్ను ఈ విధంగా విడిపించారు కదా, సో ఇది ఖచ్చితంగా ఆయన హ్యాండిల్ చేసి దీన్ని ఈయన ఫినిష్ చేయగలరు అనే యొక్క విశ్వాసం మనకు వస్తుంది. సో ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ హిజ్కియా గారు కూడా చేసింది అదే, దేవుని సన్నిధానంలో పెట్టారు, దేవుడిచ్చే ఆదరణ పొందుకున్నారు. శత్రువుని దేవుడు ఏ విధంగా అణిచివేస్తారనేది ఇక్కడ తెలియపరిచారనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచన హిజ్కియా గారికి వచ్చిందో ఆయనకున్న ఆ యొక్క భయం అంతా పోయినట్టుగా చూస్తున్నాం. సో ఇక్కడ ప్రభువారు బ్యాటిల్ ప్లాన్స్ చెప్పలేదు, ఏ స్ట్రాటజీస్ చెప్పలేదు. ఏదైతే తనకున్న ఆర్మీని బట్టి శత్రువు పేట్రేగిపోయాడో, రెచ్చిపోయాడో, అటువంటి ఆర్మీ అనేది ఇక్కడ ప్రభువారు ఉపయోగించలేదు. ఏ ఆయుధాలు లేవు, ఇక్కడ వార్ అనేది లేదనమాట. కానీ అక్కడ బ్లడ్ షెడ్డింగ్ అనేది కూడా మనం చూడలేదు, రక్తపాతం మనం చూడలేదు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే, ఆయన ఆ నైట్ ఇంటర్ఫీర్ అయినట్టుగా మనం చూస్తున్నాం. సో అక్కడ సన్హెరీబుని ముందుగా డెడ్లీ డిసీజెస్తో మొత్తలేదు, అతన్ని గద్దించలేదు, అతనికి విరోధంగా ఏ ఒక్క ఆర్మీని కూడా పంపించలేదు. కానీ హిజ్కియా గారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ యొక్క బెదిరింపులు వీటన్నిటిని కూడా ఏదైతే ఎగ్జాక్ట్గా ఆయన దేవుని సన్నిధానంలో పెట్టారో, దేవుని పట్ల విశ్వాసం ఉంచారో, ప్రభువారు అప్పుడే ఆయనతో మాట్లాడారు, జవాబిచ్చినట్టుగా మనం చూసాం. సో శత్రువు ఏమి ఎంచుకున్నాడు అంటే, హిజ్కియా గారిలో అపనమ్మకాన్ని కలిగించాలి అనేది. మన పరిస్థితులు కూడా ఇదే విధంగా మనకుంటాయి. ఇశ్రాయేలీలు ఏ విధంగా, ముందు వాళ్ళకి ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో ఆర్మీ తరుముతుంది. సో వాళ్ళు ఏమన్నారు, మరలా మేము స్లేవ్స్గా ఉంటామన్నారు. ఇటువంటి పరిస్థితులు మనం కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ హిజ్కియా గారు ఎనిమీకి సరెండర్ అవ్వలేదన్నమాట. దేవునికే ఆయన ఈ పరిస్థితిని అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం. సో శత్రువు కూడా ఇటువంటి టాక్టిక్నే మన జీవితంలో ఉపయోగిస్తుంటారు. సో మనము దానికి మనం పడిపోకూడదని దేవుడు హిజ్కియా గారి యొక్క లైఫ్ ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. సో దేవుని యొక్క విశ్వాసాన్ని శంకించే విధంగా మనకి పరిస్థితులు వచ్చినా, ఎప్పుడైతే మనం ఆయన మీద దృష్టి పెడుతూ ఉంటామో, ప్రార్థనలో దేవునికి మన పరిస్థితిని మనము అప్పచెప్పుకుంటూ ఉంటామో, దేవుడు మనకి సహాయం చేసేవారుగా ఉంటారు. సో మన జీవితంలో ఏది సన్హెరీబు వలె మన యొక్క ఎనర్జీని డ్రైన్ చేస్తుంది, విశ్వాసంలో ముందుకు కొనసాగకుండా మనల్ని ఆటంకపరుస్తుంది, ఏ విషయాల్లో మనం దేవుని యొక్క విశ్వాసతను అనుమానించే విధంగా, వాళ్ళ బెదిరింపులకు పడిపోయే విధంగా చేస్తుందో, దాన్ని ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా సన్హెరీబుని మన యొక్క దేవుని సన్నిధానంలో మనం పెట్టేవారుగా ఉండాలి. సో శత్రువు ఎంత పవర్ఫుల్ అయినా
మన దేవుడు అంతకంటే శక్తిమంతుడు అనమాట. సైన్యములకు అధిపతి ఆయన, సార్వభౌముడు, ప్రతి దాని మీద కంట్రోల్ ఆయనకు ఉందని మనం గుర్తించాలన్నమాట. సో వాళ్ళకి శత్రువుకి ఎంత ట్రాక్ రికార్డ్ అయినా ఉండని, ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నా మన దేవుడు వాటికంటే గొప్పవాడని మనం గుర్తించాలన్నమాట. సో ఇక్కడ సన్హెరీబు హిజ్కియా గారిని బెదిరించడానికి పంపించిన లెటర్లో కూడా వాళ్ళు ఏ కంట్రీస్ని నాశనం చేశారో అవన్నీ కూడా తను అందులో రాసి పంపిస్తాడు. నిజమే, ఆ కంట్రీస్ అన్నిటినీ కూడా వాళ్ళు నాశనం చేశారు, అవన్నీ కరెక్టే. అంత మాత్రాన శత్రువు బలమైన వ్యక్తి లేకపోతే గొప్పవాడా అంటే కాదు. శత్రువు ఎంత బలమైనప్పటికీ మన దేవుడు స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ అని మనం గుర్తించాలన్నమాట. అలాగే ఎంతమంది శత్రువు చేతిలో ఓడిపోయినా మనలను దేవుడు నిలవబెట్టగల శక్తిమంతుడు. అందుకని రోమీలకు రాసిన పత్రికలు ఏమంటారంటే, మనం మన గతం ఏ విధంగా ఉన్నా, ఎన్ని ఫెయిల్యూర్స్లో మనం పడిపోయినా ఆయన నిలవబెట్టుటకు శక్తి కలిగిన వాడు అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. అతడు పడి ఉండుటేను నిలిచి ఉండుటేను అతని యజమానుని పని అని. సో నిలవబెట్టేవాడు ఆయన, శక్తిమంతులుగా ఉంచేవారు ఆయన అనమాట. సో మనం గుర్తించవలసింది ఏంటి అని అంటే, ఈ యొక్క పరిస్థితిని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తారు అని. మన దేవుడు ఎంత శక్తిమంతుడు అనంటే, ఎండిన ఎముకల్లోనికి జీవాన్ని ప్రవహింపచేసిన దేవుడు. అటువంటి పరిస్థితులు అంటే ఇటువంటి న్యూస్ విన్నప్పుడు కానీ, మనం ఎదుర్కొనే శోధనలు, ఈ విధంగా మనలో నిర్జీవంగా చేసే పరిస్థితులు మనం ఫేస్ చేసిన మరలా దేవుడు జీవాన్ని ఇచ్చే శక్తిమంతుడని మనం గుర్తించాలి. సో ఈయన దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ప్రార్థించారు. ప్రభువారు ఆయనకి చక్కగా రిప్లై ఇచ్చినట్టుగా చూసాం. సో ఇందులో మనము మన లైఫ్కి అప్లై చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని సన్నిధిని ఆశ్రయించడం, మన పరిస్థితిని యాజ్ టీజ్గా నిజాయితీగా ఆయన సన్నిధానంలో పెట్టేవారుగా ఉండాలి. ఇక్కడ హిజ్కియా గారి ప్రార్థన చూస్తే కనుక 19వ అధ్యాయంలో ఈయన ప్రేయర్ని ఏ విధంగా స్టార్ట్ చేశారు అని అంటే, దేవుని స్తుతించడం ద్వారా. ఇక్కడ 15వ వచనంలో చూస్తే, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను అని ఇక్కడ ఏ విధంగా బిగిన్ చేస్తున్నారంటే, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా అంటూ ఈయన ప్రేయర్ని బిగిన్ చేశారనమాట. మనం ఏం చేస్తాం, మోకరించగానే ముందు ఊకదంపుడుగా ప్రభా ఈ శోధన వచ్చేసిందని అంటూ ఉంటాం. కానీ ఈయన ప్రేయర్ ప్యాటర్న్ మనం చూస్తే ముందుగా స్తుతితో ఆరంభించారనమాట. అంటే దేవుడు ఏ విధంగా ఉన్నారు ఆయన జీవితంలో, ఆయన ఎంత శక్తిమంతుడు అనేది అక్కడ ఆయన స్తుతి చేసినట్టుగా చూస్తాం. అందుకని పౌలు భక్తుడు కూడా ఏమన్నారంటే, ప్రతి విషయం నందును ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం. సో ఆయన చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ ఆయన్ని ప్రార్థించాలి. ఇక్కడ హిజ్కియా గారు కూడా చేసింది అదే. ఆయన ప్రేయర్ ఏ విధంగా స్టార్ట్ చేశారు అంటే విత్ ప్రైజింగ్ అనమాట. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం స్తుతించలేకపోతూ ఉంటామో మనము ఆయన్ని ఇంకా మనం నమ్మలేమన్నమాట. సో ఎప్పుడు ఇది చేయి అది చేయి అంటమే కాదు, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ని బట్టి కూడా మనము థ్యాంక్ఫుల్ హార్ట్ కలిగి ఉండాలనే దేవుడు తెలియపరుస్తున్నారు. ఇక్కడ హిజ్కియా గారు కూడా చేసింది అదే, స్తుతించారు. అలాగే రెండవది ఏం చేశారు అని అంటే, శత్రువు చెప్పినవన్నీ కూడా కరెక్టే, నాకు ఈ విషయంలో డౌట్ ఉంది, భయం ఉంది అన్నది నిజాయితీగా ఒప్పుకున్నారనమాట. హిజ్కియా గారి ప్రేయర్లో సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, ఆయన వాస్తవ స్థితిని ఆయన ఒప్పుకున్నారు. మనం కూడా ఏం చేయాలంటే, ఈ పరిస్థితి గుండా నేను వెళ్తున్నాను ప్రభా, లేకపోతే ఈ యొక్క థాట్ ప్యాటర్న్ కానీ, లేకపోతే ఈ యొక్క పరిస్థితి కానీ నన్ను భయపెడుతుంది, లేకపోతే నాలో డౌట్ని క్రియేట్ చేస్తుంది, దీనివల్ల నేను బ్యాక్ స్లైడ్ అవుతున్నాను అనేది మనం ఆనెస్టీగా దేవుని సన్నిధానంలో పెట్టాలి. అందుకని తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అన్నారు. ఎవరికి ఆయన సమీపముగా ఉంటాడంటే, నిజముగా మొరపెట్టేవారికి. చాలామంది బిలీవర్స్ ప్రేయర్స్లో ఏముంటుందంటే, వాళ్ళ గొప్పలు పరిశైలిలా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ హిజ్కియా గారు అలా చేయలేదు. తనకున్న భయాన్ని, తనకున్న డౌట్స్ని అంతా కూడా దేవుని సన్నిధిలో ఆయన ఎగ్జాక్ట్గా పెట్టారనమాట. ఆయన ఇంకొకటి చేసింది ఏంటి అంటే, అక్కడ ఉన్న సబ్జెక్ట్ క్లియర్గా ప్రభువారి ముందు పెట్టారు. జనరల్గా మనం ఏంటేంటో చేస్తూ ఉంటాం ప్రేయర్లో, కానీ ఏ విధంగా హిజ్కియా గారు ప్రార్థించారనేది మనం స్టడీ చేస్తే మన ప్రేయర్ ప్యాటర్న్ కూడా ఏ విధంగా ఉండాలి, మనం ఇటువంటి శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఈయన వాస్తవ స్థితిని పెట్టడం
తర్వాత ఫోర్త్ది ఆయన చేసింది ఏంటంటే మరలా దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తాం. ఈ 19th చాప్టర్లో ఈ 14th నుంచి మనం చూస్తే కనుక 14 నుంచి 19 వర్సెస్ వరకు కూడా హిజ్కియా గారి ప్రార్థనలో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఫైనల్ ఈయన ఏం అడిగారు అని అంటే దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారు. మరలా ప్రైజింగ్తోనే ముగించారనమాట. స్తుతితో దేవుణ్ణి ఈ ప్రార్థనను ఆరంభించారు. అసలు ఆయన ఎదుర్కొంటున్న ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది తెలియపరిచారు. థర్డ్ది ఆయనకున్న డౌట్స్ని, ఫియర్స్ని దేవుని సన్నిధానంలో పెట్టారు. మరలా స్తుతించారు. ఫైనల్లీ దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారు. మరలా స్తుతించారనమాట. సో దేవుడు మరలా ఈయనతో మాట్లాడారు. ఏ విధంగా ఆయన శత్రువుని డీల్ చేస్తారనేది, అలాగే దేవుడు ఏ విధంగా వీళ్ళను బ్లెస్ చేస్తారు, ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు, ఆ ప్రావిజన్ అనేది కూడా ఇక్కడ దేవుడు తెలియపరిచారనమాట. సో దేవుడు ఏ విధంగా పనిచేశారు అని అంటే ఆ రోజు ఆయన ప్రార్థించారు. ద వెరీ సేమ్ నైట్ దేవుడు చేసింది ఏంటి అని అంటే 35వ అధ్యాయంలో ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసిన. ఉదయంన జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములయ్యుండిరి. ఏ ఆర్మీని చూసుకొని, ఏ బలగాన్ని చూసుకొని శత్రువు రెచ్చిపోయాడో దాన్నే దేవుడు నిర్మూలించినట్టుగా చూస్తాం. ఇంకా హిజ్కియా గారిని బెదిరించినప్పుడు అక్కడ వాళ్ళు ఏం వాడతారంటే, మన యొక్క కామన్ టర్మ్స్లో చెప్పుకోవాలంటే నీకు 2,000 రథాలు ఇస్తాను, దమ్ముంటే దీంతో నువ్వు యుద్ధం చేయి, నేనే నీకు రథాలను ఇస్తాను అన్నాడు. కానీ అంతగా తను ప్రొవోక్ చేశాడు. కానీ ఏ ఆర్మీని చూసుకొని, తనకున్న బలగాన్ని చూసుకొని వీళ్ళను బెదిరించాడో, దేవుని ప్రజలను బెదిరించాడో, దేవుడు ఏం చేశాడు అంటే ద వెరీ సేమ్ నైట్ హిజ్కియా గారి ప్రేయర్కి ఆన్సర్ వచ్చింది. అలాగే శత్రువుకు కూడా దేవుడు జవాబిచ్చాడు. సో తన ఆర్మీ 185,000 మంది అక్కడ చనిపోయినట్టుగా చూసినాం. దేవుడు తన దూతను పంపి ఆ రాత్రికాల సమయంలో ఆయన దాన్ని ఫినిష్ చేశారనమాట. మనం కూడా మార్నింగ్ ప్రేయర్స్ చేసి ఉండొచ్చు, ఏంటి ఇంకా మన జీవితంలో కార్యం జరగలేదు అని అనుకోవచ్చు. సో దేవుడు నైట్ మన జీవితంలో ఇంటర్వ్యూని ఆయన అవుతూ ఉంటారు. సో దేవుడు సైలెంట్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ ఆయన నైట్ షిఫ్ట్స్లో కూడా మనకి పనిచేస్తుంటారు. మనం ప్రతిరోజు రాత్రి చదువుకుంటూ ఉంటాం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని. మెకానికల్గా మనం చదువుకుంటాం, అది ఈ యొక్క సిచ్యువేషన్లో మనకి ప్రూవ్ అయ్యిందనమాట. సో మనం నిద్రపోయిన అనేక సార్లు మనము బాధభరితమైన హృదయాలతో మనం నిద్రపోయిన నెక్స్ట్ డే ఏం చేయాలి, ఈ పరిస్థితిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనే యొక్క భయముతో మనము అటువంటి అనుమానంతో మనమున్న దేవుడు మనకి ఆ నైట్ టైం దేవుడు ప్రతిదీ కూడా సెటరేట్ చేసేవారుగా ఉంటారు. ఇది ఎవరికి అంటే దేవుని ప్రజలకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా దేవుడు ఇచ్చేది. సో ఇక్కడ హిజ్కియా గారి విషయంలో దేవుడు ఏ విధంగా ఇంటర్ఫీర్ అయ్యారు అనేది చూసాం. ఉదయం లేవగా అందరూ కూడా అక్కడ డెడ్ కార్ప్సెస్ వాళ్ళు చూసారనమాట. సో ఇంత శవాలను చూసినప్పుడు వాళ్ళకి భయం ఏ రేంజ్లో ఉంటుందో మనం ఒకసారి దాన్ని ఊహించుకోవచ్చు అన్నమాట. సో మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ప్యానిక్ అవ్వక్కర్లేదు. దేవుడు ఏం చెప్తున్నారంటే ఏ విధంగా హిజ్కియా గారు దేవుని దగ్గర ఆయన సన్నిధిలో తన ప్రతి పరిస్థితిని పెట్టారు, దేవుని ఆశ్రయించారు. మనము కూడా దేవుడి రాత్రికాల సమయంలో మన జీవితంలో ఆయన ఇంటర్ఫీర్ అవ్వాలి అని అంటే మనము కూడా దేవుని సన్నిధానంలో మన వాస్తవ స్థితిని పెట్టేవారుగా ఉండాలి. మరలా మనం ఆయన యందు నమ్మకి ఉంచాలి. ఆయన మన జీవితంలో చేసిన వాటిని మనము రికలెక్ట్ చేసుకోవాలి. ఆయన ఎప్పుడూ కూడా నమ్మదగిన వాడనే విశ్వాసం మనకు ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నారు. సో మనలో ఎన్ని భయాలున్నా, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, శత్రువు యొక్క వాయిస్ ఇంకా మన యొక్క మైండ్లో ఉంటూ ఉన్నా, నువ్వు దీన్ని తప్పించుకోగలవా, దీన్ని ఓవర్కమ్ చేయగలవా అనే వాయిసెస్ మనకి వినబడుతూ ఉన్నా మనం ఏం చేయాలి అంటే దానికి మనము మన యొక్క ఫెయిత్ని మనము కోల్పోవాల్సిన అవసరం లేదు. సో ఛాలెంజ్ ఏంటి అని అంటే మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం, ప్రతి వాయిస్కి ప్రతి థ్రెట్కి మనం జవాబు ఇవ్వక్కర్లే. మన యొక్క బ్యాటిల్స్లో మనకి విజయాన్ని ఇచ్చేది ప్రభువారు కనుక మనం ఏం చేయాలి, హిజ్కియా గారు ఏ విధంగా ఆ లెటర్ని దేవుని సన్నిధానంలో పెట్టారు, మన జీవితంలో కూడా ఆ లెటర్లా కనిపించే ఆ ఇంటిమిడేషన్స్, ఆ థ్రెడ్స్ అన్నిటిని, ఆ వరీస్ని, ఆ టెన్షన్స్ని ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానంలో మనం పెట్టాలన్నమాట. ఎనిమితో మనం ఆర్గ్యూ చేయక్కర్లే, మనం సరెండర్ అయితే చాలు. ప్రభు వారు ఏం చేస్తారు అని అంటే
దేవుడు మన పక్షముగా యుద్ధం జరిగించి దాన్ని ముగించేవారుగా ఉంటారు. ఎనిమి దేన్ని చూసుకొని అయితే అంతగా ఎనిమి పేటరేగిందో దాన్నే ప్రభువారు తొలగిస్తారనమాట. సో ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి మనలను మనం అప్పగించుకొని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మన వాస్తవ స్థితిని పెడతామో ప్రభువారు మన పక్షంగా కార్యం జరిగించేవారుగా ఉంటారు. సో హిజ్కియా గారు సైలెంట్గా ఉన్నారు, కానీ దేవుడు అక్కడ సైలెంట్గా లేరనమాట. అక్కడ ప్రజలంతా కూడా ప్యానిక్గా నిద్రపోయారో పీస్ఫుల్గా నిద్రపోయారో మనకి తెలియదు, కానీ దేవుడు మాత్రం పోరాడినట్టుగా మనం చూస్తున్నాం. సో ఎనిమి భయపెట్టింది, కానీ అదే శత్రువుని దేవుడు ఆ రాత్రికాల సమయంలో నిర్మూలించినట్టుగా చూస్తున్నాం. సో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకేం తెలియపరుస్తున్నారంటే మనము కూడా ఆయన ఇచ్చే విశ్రాంతిని పీస్ఫుల్గా మనం పొందుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నారు. ఎందుకు అనంటే మనల్ని కాపాడేవారు, మన యొక్క యుద్ధాలను జరిగించేవారు కునుకడు నిద్రపోడు అనేది దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకిచ్చే భరోసా. సో ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు మన పక్షంగా ఉండి కార్యం సఫలం చేసేవారు అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.